ఎవరు లేరురా నాయన. చెట్టు కింద ప్రశాంతంగా ఉంది. అమ్మయ్యా, ఇక్కడైతే ఇవ్వలేడు, ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు. ఇవ్వ డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అందరూ నా తిండి మీద ఏరుస్తారు. అరే తింటే ఒక ప్లేట్ ఎక్కువ తినవచ్చు, ఉంటే కొద్దిగా కడుపు ఎక్కువ ఉండొచ్చు. అప్పట్లెక్క 5 బిర్యానీలు అయితే తింటలేను. అంత తింటావు ఇంత తింటావు అని జనాలు ఒకటే ఏడుస్తుండ్రు నా మీద. ఈ రోజన్నా కడుపు నిండా తినిపోవాలా. ఇట్లకేం ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది చెట్టు కింద. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. హలో తమ్మి, నేను నిన్ను డిస్టర్బ్ ఏం చేయనులే. నేను ఫ్రీడమ్ కోసం వచ్చి తాగడానికి వచ్చిన. నువ్వు మంచి ఎంజాయ్ చేసుకో. ఓకే థ్యాంక్స్ అన్నా, చెప్పకుండానే అర్థం చేసుకున్నావు. ఎట్లానా? ఒక దొంగకే కదా తమ్మి ఇంకో దొంగ జాడ తెలిసేది. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. అన్నా నేను దొంగని కాదన్నా, తింతకింత పువ్వు ఎక్కువ తింటా గాని. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. అరే నిన్ను దొంగ అనట్లేదురా భయ్, సాయంతో చెప్తున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే నీళ్ళ బాటిల్ మర్చిపోతుంది. అన్నీ తెచ్చుకున్నా కానీ కొంచెం స్టప్పు తెచ్చుకునేది మర్చిపోయినా. సరేలే మనం అడుగుదాం. అన్నతో ఉందేమో అడుగుదాం. అన్నా తమ్మి, కొన్ని వాటర్ ఏమైనా ఎక్కువ తెచ్చినావా? నేను వాటర్ బాటిల్ మర్చిపోయినా. అరేదా మస్తుగా తెచ్చిన వాటర్ ఫుల్ ఉన్నాయిదా, తాగు. సరే కానీ స్టఫ్ తీసుకోని మర్చిపోయినా. నీ దగ్గర ఏమైనా స్టఫ్ తెచ్చినావా ఎక్స్ట్రా? అన్నా స్టఫ్ అని ఏం సపరేట్ తేలేనా? బిర్యానీలా 4 లెగ్ పీస్లు ఉన్నాయి, తీసుకోనా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మరి రాతమ్మి కలిసి కూర్చుందా దాయిడా? No, 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 no. చెప్తామి, ఏంది సంగతి? ఏం చేస్తుంటావు? ఏం లేదన్నా, రోజుకి 4 పూటలు తింటూ ఉంటా. ఏం చెప్పావురా? అరే అందరు 3 పూటలే కదా తినేది, నువ్వు 4 పూటలు ఎందుకు తింటున్నావు తమ్మి? అన్నా నేను 4 పూటలు ఎందుకు తింటానో తెలుసా అన్న? ఒకవేళ అన్నము లేట్ అయినా, అన్నము దొరకకపోయినా బాడీ అలసట రావద్దు అని చెప్పి ఒక పూట ఎక్కువనే తింటా అన్నా నేను. అంటే బాడీకి శ్రమ పెట్టకుండా ఇంట్లో తిని ఒంట్లో కొవ్వు వేస్తున్నావు అన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంతే కదన్నా, తిన్నోడు తన్నిన సావడు అని మా అమ్మమ్మ చెప్పింది. అంటే నిన్ను తన్నడానికి ఎవడన్నా రెడీగా ఉన్నాడు అయింది? అయినా నువ్వు దున్నపోతలేక ఉన్నావు. నిన్ను ఎవడన్నా తన్నడానికి వస్తే జస్ట్ నీ ముడ్డి అట్టం పెడితే కొట్టుకొని వాడిని కాలు ముడుచుకొని వాడే చేస్తాడు ఫస్ట్. అదేం లేదన్నా. సరే గాని నువ్వు ఒక్కని ఎందుకు మంది అవుతున్నావు అన్నా? అరే ఏం చేయాలరా తమ్మి,
ఎప్పుడన్నా ఒక బాటిల్ తెచ్చుకొని తాగుదాం అంటే ఈగల్లాగా వస్తారు నా దోస్తులు ఒక్క సుక్క ఎక్కుదాం అంటే దాని ఎర్రా. అందుకే అంతా ఒకటేసారి తాగి కడుపులో దాపెట్టుకోవాలన్నా ఎవరు అడగరు. అంతా ఒకటేసారి తాగితే మళ్ళా దానికి నేనేం ఉండను. మరి ఎట్లా అన్నా? అందుకే కదా ఇక్కడికి వచ్చింది. మరి ఎందుకురా దీనికే ఏడుస్తావు? అరే నేనెందుకు ఏడుస్తానా? మరి ఎవర్రా ఏడ్చేది? ఏమో అన్న, ఈ చెట్టు పక్కకెళ్ళి ఏడుపు వినిపిస్తుంది. అరే పారా, ఎవడు ఈ పక్కన ఉండి ఏడుస్తున్నాడు చూద్దాంపా. ఏయ్ బాబు లేవు. ఏ బాబు, అరే ఏమైందిరా తమ్మి ఏడుస్తున్నావు? మగపిల్లలు ఏడుస్తారా? ఏయ్ ఏమైంది? మాతోనే కూర్చోండుదా, కళ్ళు చూసుకో. లో రారా తమ్మి. అరే ఏమైంది అన్న? ముఖమంతా గుంజుకపోయింది, నేను నీళ్ళు తాగే. అరే నీళ్ళేం తాగుతాడు కానీ ఓ పెగ్గు మందు వై కొంచెం రిలీఫ్ అవుతాడు. అంతే అంటావా మరి? తమ్మి లాంచ్ చేస్తాను తమ్మి. అంతలాగా పని ఏం చేసి తమ్మి? ఏం లేదన్నా, మా ఫ్రెండ్ గానికి 1,00,000 రూపాయలు ఇప్పించిన. మా వాడేమో ఎంత అడిగినా ఇస్తలేడు. మా భార్య ఏమో ఇంట్లో ఒకటే పోరు పెట్టింది. 3 రోజులు ఆయన అన్నం తినాక పైసలు తీసుకొని ఇంట్లోకి రా అంటుంది అన్న. అరే అవునా, ముఖం కూడా గుంజుకుపోయింది. ముందైతే బిర్యానీ తిను. ఏం చేయాలన్నా, ఏం అర్థమైతే లేదు. ఆమె కూడా కరెక్టేరా. 1,00,000 రూపాయలు మంది మీద పెడితే సంసారం ఎట్లా గడుస్తుందిరా? అయినా పెద్ద మనసుతో మాట్లాడించకపోయావా? అది కూడా అయిపోయింది అన్న. అరే ఒకసారి మీ భార్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడించు. ఆడవాళ్ళు అయితే కొంచెం గట్టిగా ఇట్లా మాట్లాడతారు. ఏమన్నా ఏం అర్థమైతే లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. వాడు ఒకవేళ మీ భార్య గిట్ల వినలేదనుకో, నేను వస్తా. ఇలాంటి మొండినా కొడుకులను చాలా మందిని చూసిన. నీ డబ్బులు ఎట్లా రావో నేను చూసుకుంటా. సరే బిడ్డ, మంచిగా పోయి చేసేసుకోపో. ఏముంటా నేను ఉన్నపో, మనం పోయి మాట్లాడదాం రా మన దగ్గర పోయి. ఏముంటుంది? సరే తమ్మి ఎల్లు, నేనున్నా కదా, నేను వచ్చి మాట్లాడతా పో. నో ప్రాబ్లం, నేనున్నా పోరా. పోయి మాట్లాడదాం ఆ రోజు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా పో. నేనున్నా పో, మాట్లాడదాం పో. డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, రేపు చూసుకొని ఇవ్వాలిరా. ఒకవేళ ఇచ్చినా వసూలు చేసుకునే దమ్ముంటేనే ఇవ్వాలి. సరే ఓ పెగ్ అయితే ఫస్ట్. ఇంకెక్కడి పెగ్ అన్న? నీ మందు మొత్తం వాడే తాగిపోయాడు, నా బిర్యానీ మొత్తం వాడే తినిపోయాడు. అన్నా వాడు కావాలి
కావాలని వచ్చి మన దగ్గరికి మందు బిర్యానీ తినేసి తాగి చెప్పిపోయిందన్నవాడు. మందు బిర్యానీ తినేసి తాగి చెప్పిపోయిందన్నవాడు. No, 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 no. ఇచ్చిన కొడుకులు. ఇచ్చిన కొడుకులు. అమ్మయ్య, ఎవ్వరు లేరురా నాయన. చెట్టు కింద ప్రశాంతంగా ఉంది. అమ్మా బిర్యానీ. ఇప్పుడైతే ఇవ్వలేడు, ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు. అమ్మ బీరు. ఎవ్వ డిస్టర్బెన్స్ ఉన్నారు. చెప్తా చెప్తా. ఇచ్చిన కొడుకులు.